ఇదే స్పాట్లో నైట్ టెంట్ వేసుకుని అయితే స్టే చేస్తాను. దానికి కష్టపడి బీచ్లో అయితే టెంట్ అయితే వేస్తాను. సో పిఠాపురం నుంచి వచ్చినందుకు మేము హెల్ప్ చేస్తుందని చెప్పారు. టైం అయితే ఇప్పుడు 12 అవుతుంది. బయట అయితే దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి. టైం అయితే 5:15 అయింది. హాయ్ ఎవరోన్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేనైతే కళింగపట్నం బీచ్లో ఉన్నాను. దీన్నే పోర్ట్ కళింగ అని కూడా అంటారనమాట. ఒకప్పుడు పూర్వం బ్రిటిషర్స్ రాకముందు నుంచి ఇక్కడైతే ఒక పోర్ట్ అయితే ఉండేదంట. ఈ పోర్ట్ నుంచే చాలా దేశాల నుంచి అప్పట్లో ట్రేడింగ్ అయితే జరిగేది. 1958వ సంవత్సరం వరకు కూడా ఈ పోర్ట్ నుంచి అయితే పర్ఫ్యూమ్స్ వంటివి రవాణా అయితే చేసేవారు. ప్రజెంట్ ఇక్కడైతే పోర్ట్ లేదు. బ్రిటిషర్స్ అయితే ఇక్కడున్న పోర్ట్ని వాళ్ళే క్లోజ్ చేస్తారు. వాళ్ళు రాకముందు మాత్రం ఈ పోర్ట్ అనేది చాలా ఫేమస్. ఈవెన్ బే ఆఫ్ బెంగాల్ని కూడా అప్పట్లో కళింగ అనేవారు, సీ ఆఫ్ కళింగ అనేవారు. ఆ సీ ఆఫ్ కళింగలో అప్పట్లో ఉన్న పోర్ట్స్లో ఈ కళింగ పోర్ట్ అనేది చాలా ఫేమస్. ఎక్కువ ట్రేడింగ్ అయితే విదేశాల నుంచి మన ఇండియాకి అప్పట్లో ఈ పోర్ట్ నుంచి అయితే జరిగేది. ఇప్పుడైతే మనం ఓవర్ నైట్ స్టే అయితే ఈ పోర్ట్లో చేయబోతున్నాం. సో బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇక్కడ ఎవరో ఒక చిన్న నెట్ లాంటిది కట్టుకున్నారు. ప్రజెంట్ నేనైతే అక్కడ ఉన్నాను. ఇప్పుడు టైం అరౌండ్ 12 అవుతుంది. సో నైట్ అయితే ఆ ప్లేస్లోనే టెంట్ వేసుకుని ఇక్కడ స్టే చేయబోతున్నాను. ఇక్కడ ప్రజెంట్ చాలా వేడిగా ఉంది, అయినా సరే ఈ సముద్రం వల్ల మనకి చల్లటి గాలి అయితే వస్తుంది. ఇంకో స్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నది, నా వెనకాల ఉన్నది, ఇది బీచ్ కాదు, ఇది వంశధార రివర్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి అక్కడ ఏంటంటే ఒక చిన్న ఇసుక రేవులా ఉంటుంది. అక్కడి నుంచి అయితే సముద్రం ఉంటుంది. ఇది సముద్రం నది జాయిన్ అయ్యే ప్లేస్. అందుకే మనం చూసుకుంటే ఇక్కడ మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను. ఈ చూసారు కదా, వాటర్ మోషన్ అనేది ఇలా వెళ్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్తుంది. అండ్ అటు నుంచి రివర్ రావడం వల్ల అటు ఫ్లో చూసారు కదా, ఆ పోర్షన్లో ఫ్లో అనేది అలా వెళ్తుంది అనమాట. సో ఈ ప్లేస్లో ఎక్కడైతే నది సముద్రం కలుస్తాయో అక్కడ మనకి ఎలా అయితే ఉంటుంది, మనకి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. సో అక్కడ మనకి అలలు అయితే కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ సముద్రం అనమాట. ఇక్కడైతే ఎటువంటి అలలు ఉండవు, వాటర్ అనేది చాలా స్మూత్గా ఫ్లో అవుతుంది. మనకి ఆ ప్లేస్కి అయితే బోట్ ద్వారా తీసుకెళ్తారు. పర్ హెడ్ 200 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఈవెన్ ఎక్కువ మంది లైక్ 5-6 మెంబర్స్ ఫ్యామిలీతో వస్తే మాత్రం 150 రూపీస్కే వాళ్ళు అయితే తీసుకెళ్తారంట. ఇందాక నేను వెళ్దాం అనుకున్నాను, కాకపోతే నాతో పాటు ఒక ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళైతే డ్రాప్ అవడంతో వాళ్ళు ఈవినింగ్ తీసుకెళ్తానని చెప్పారు. ఈవెన్ అందుకే నేను ఇంకా టెంట్ కూడా వేయలేదు. సో ఇదే స్పాట్లో నైట్ టెంట్ వేసుకుని అయితే స్టే చేస్తాను. ఇప్పుడే రోడ్డు వరకు వెళ్ళి ఒక ఐస్ క్రీము, ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. వాటర్ అయితే తెచ్చుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయి ఒక బాటిల్ తీసుకున్నాను. అయిపోయింది వాటర్, బాగా దాహం వేస్తుంది, తాగేసాను. వెళ్ళి చేసేది ఏం లేక ఐస్ క్రీమ్ తెచ్చుకుంటే దీనికేమో కన్నం ఉంది, ఐస్ క్రీమ్ మొత్తం కారిపోతుంది. సో త్వరగా తినేస్తాను. కొంగకి బాగా ఆకలేస్తున్నట్టుంది, చేపల కోసం వెతుకుతుంది ఇందాక నుంచి. చాలా ట్రై చేస్తుంది కానీ చేప అయితే దొరకట్లేదు. కొంగలకి బాగా సహనం ఎక్కువ ఉంటుందంట. చూద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా ఈ కొంగని అయితే అబ్జర్వ్ చేస్తే అలాగే మనకి పని పాట ఏం లేదు. అలా
అబ్జర్వ్ చేస్తా ఎక్కడ చేప దొరుకుతుందో చూస్తుంది. ఇప్పుడు టైం అయితే 3:35 అవుతుంది. ఇక్కడ ఒక అతను ఇలా తాడుకి చిన్న గ్యాలన్ కట్టి చేపలు అయితే పడుతున్నారు. ఆ బకెట్లో చిన్న రొయ్య పిల్లల్ని తీసుకొచ్చి ఆ రొయ్య పిల్లల్ని గ్యాలన్కి కట్టి చేపలు అయితే పడుతున్నారు. ఇలా ఇతనికైతే కొన్ని చేపలు అయితే వచ్చాయి. ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. ఇలా కొంచెం మంది నాటు పడవ మీద చేపలు అయితే పడుతున్నారు. చాలాసేపు నుంచి నేను వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను. వీళ్ళైతే ఇలా వల వేస్తున్నారు కానీ అందులోకి చేపలు అయితే రావట్లేదు. చూడండి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో పాపం. యాక్చువల్గా ఇప్పుడు సముద్రంలో చేపల వేట అయితే నిషిద్ధం. అందుకే ఇక్కడ ఈ నదిలో అయితే వీళ్ళు చేపలు పట్టుకుంటున్నారంట. ఇలా పట్టిన చేపలను తీసుకెళ్ళి వాళ్ళైతే కొన్ని అమ్ముతారు, కొన్ని వాళ్ళు తింటారంట. చూడండి అలా ముందుకెళ్ళి నదిలోకి గేలం అయితే వేస్తున్నారు, వల అయితే వేస్తున్నారు. చేపలు అయితే చాలా కనిపిస్తున్నాయి, కళ్ళకే కనిపిస్తున్నాయి, కానీ వలలోకి ఎందుకు రావట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. చూడండి అలా వలేసి మళ్ళీ ఒడ్డుకి అయితే వస్తున్నారు. ఈసారి ఒడ్డుకి రావడం ఎందుకని అక్కడే అయితే వలను బయటికి తీస్తున్నారు. చూద్దాం ఈసారి అన్న ఎన్న పడ్డాయేమో. ఫస్ట్ వల్ల అయితే ఏ చేపలు రాలేదు, రెండో వల్ల కూడా ఏం రాలేదు పాపం. టైం ఇప్పుడు 5:30 అవుతుంది. స్పీడ్ బోటింగ్ అయితే జనాలు వచ్చారు, తీసుకెళ్తానన్నాడు, స్టార్ట్ అయింది. ఇసుక దెబ్బ కనిపిస్తుంది కదా, అది దాని అవతలే సముద్రం అయితే ఉంటుంది. అక్కడ వరకు అయితే ప్రజెంట్ తీసుకెళ్ళరంట. అలలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ అయితే వ్యూ చాలా బాగుంది, లైట్ హౌస్ అది. సన్సెట్ అవుతుండడం వల్ల ఆ లైట్ అనేది వాటర్లో పడి చాలా ఎక్సలెంట్ వ్యూ అయితే ఉంది.
బోటింగ్ అయితే ఎండింగ్కి వచ్చింది. అప్రాక్సిమేట్గా 5 to 6 minutes అయితే వాటర్లో తిప్పారు. ఓకే, మరీ అంత ఎక్సలెంట్ కాదు కానీ ఆ రేటుకి అది సాటిస్ఫాక్షన్ అయితే అవ్వచ్చు. మనం లాస్ట్కి మనల్ని తీసుకెళ్ళి ఎక్కడైతే ఎక్కించుకున్నారో అక్కడే ఒడ్డు దగ్గర అయితే దింపేస్తారు. సముద్రం వరకు తీసుకెళ్తే బాగుండు. ఇంకా వాళ్ళు ఏయో రీజన్స్ చెప్పి అదైతే అవాయిడ్ చేశారు కావాలని అనుకుంటున్నాను. దానికి కష్టపడి బీచ్లో అయితే టెంట్ అయితే వేసాను. ఇలా సెటప్ చేశాను టెంట్. అది బీచ్ ఫేసింగ్. ప్రజెంట్ బీచ్ మొత్తంలో నేను ఒక్కరినే ఉన్నాను, ఎవరూ లేరు. ఫస్ట్ టైం ఇలా క్యాంపింగ్ వేయడం అది బీచ్లో బాగానే ఉంది, ఎగ్జైటింగ్గా ఉంది, అలాగే కొద్దిగా భయంగా కూడా ఉంది. చూద్దాం. అప్పుడే వింత వింత సౌండ్స్ అయితే వస్తున్నాయి, కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే బీచ్ సౌండ్. ఎక్సలెంట్ సౌండ్ అయితే వస్తుంది. మరి రోజు రాత్రి ఎలా గడుస్తుందో చూద్దాం. ఇప్పుడు టైం అయితే 7:32 అయింది. నేను పిఠాపురం నుంచి వచ్చానని చెప్పగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటా ఇక్కడ యాక్చువల్గా ఒక అతను పరిచయం అయ్యాడు. మాటల్లో ఇక్కడ బీచ్లో ఉంటున్నానని చెప్పగానే ఫుడ్ ఏంటని అడిగారు. ఆల్రెడీ వాళ్ళు 2-3 నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. వాళ్ళు బీచ్కి ఫుడ్ తెచ్చేస్తారని. కానీ నైట్ టైం అవడం వల్ల వాళ్ళు ఫుడ్ తేరంట. అందుకని తను ఏం చేశాడంటే వెళ్ళి ఫుడ్ అయితే తీసుకొచ్చి ఇప్పుడు నాకు ఇచ్చాడు ఫుడ్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో పిఠాపురం నుంచి వచ్చినందుకు మేము హెల్ప్ చేస్తుందని చెప్పారు. సో దట్స్ ద పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అవి తినేసి అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాను. కానీ మంచి ఫుడ్ అయితే వచ్చింది. ఫుడ్ అయితే తినేసాను, కడుపు అయితే నిండింది, చాలా హ్యాపీ. ఇప్పుడు టెంట్లో అయితే ఉన్నాను. సో ఇది టెంట్ లోపల అయితే అసలు గాలి వేయట్లేదు అనమాట. సో బయట అయితే గాలి వస్తుంది, కానీ నేను ఏం చేశానంటే క్లైమేట్ కొంచెం వర్షం పడేలా ఉందని చెప్పి పైన షీట్ అయితే వేసేసాను. అదే రెయిన్ ప్రూఫ్ షీట్ అయితే వేసాను. దానివల్ల కొంచెం ఈ మన వేడి క్లైమేట్ కదా, ఈ వెదర్ అక్కడ వేడిగా ఉంటుంది కదా, సో అందువల్ల కొంచెం ఒక్కపోతగా ఉంది, ఫుల్గా చెమట అయితే పెట్టిస్తుంది అనమాట. చూద్దాం. ప్రజెంట్ అయితే ఇప్పటివరకు చాలా బాగుంది. సో దూరం నుంచి సముద్రపు అలల సౌండ్ అయితే చాలా బాగుంది. పక్కనే నది చిన్న చిన్న సౌండ్స్ అయితే చేస్తుంది, కానీ ఆ సముద్రపు గర్జన అయితే మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది ఇక్కడి నుంచి. ఇప్పుడు టైం అయితే 9:55 అయింది. చంద్రుడైతే ఇప్పుడే మబ్బుల నుంచి బయటకు వచ్చాడు. ఫుల్గా లేకపోయినా ఐ థింక్ 2-3 days బ్యాకే పౌర్ణమి అయితే కంప్లీట్ అయింది. చంద్రుడైతే చాలా బాగున్నాడు. నీటిలో కూడా నీడైతే కనిపిస్తుంది. అలల సౌండ్ అయితే చాలా విపరీతంగా చాలా గట్టిగా ఉందన్నమాట. ఈవెన్ ఇక్కడ నదిలో కూడా చూసుకుంటే అలలు అయితే పెరుగుతున్నాయి. మైక్లో మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో ఒకసారి క్లియర్గా వినండి. టైం అయితే ఇప్పుడు 12 అవుతుంది. బయట అయితే దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి. మనం జస్ట్ ఇది ఓపెన్ చేస్తే చాలు దోమలు పురుగులు చాలా వస్తున్నాయి. ఇప్పుడైతే నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. చూసారు కదా, ఇది నైట్ బీచ్ వ్యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం అయితే 5:15 అయింది. మార్నింగ్ బీచ్ అయితే ఎలా ఉంది. నైట్ విపరీతమైన శబ్దాలు చేసిన బీచ్ ఇప్పుడైతే చాలా కామ్ అయిపోయింది. వాటర్ కూడా చూసుకుంటే చాలా లోపలికి వెళ్ళిపోయింది వాటర్. ఇంకా సన్లైట్ అయితే రాలేదు.
స్కై కూడా చాలా క్లియర్గా ఉంది. టైము 5:37 అయింది. ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది. సన్ రైజ్ టైంలో వంశధార రివర్ అయితే ఇలా ఉంది. అండ్ బీచ్ కూడా చాలా కామ్గా ఉంది. సముద్రం కూడా నైట్ వచ్చినంత ఘోరమైన శబ్దాలు అయితే ఇప్పుడు రావట్లేదు. నైట్ అయితే విపరీతంగా ఈ నది అయితే ఏంటి, ఆ సముద్రం అయితే ఏంటి, విపరీతమైన అలల సౌండ్ అయితే వచ్చింది. ఈవెన్ నైట్ మనం చూసుకుంటే రివర్ అయితే అప్రాక్సిమేట్గా ఇక్కడ వరకు అయితే వచ్చింది. మళ్ళీ మార్నింగ్ టైంకి బ్యాక్కి వెళ్ళిపోయింది. ఇది నైట్ నా క్యాంపింగ్ అయితే బాగానే అయ్యింది. ఒకటే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే గాలి అయితే వేయలేదు నాకు, బికాజ్ ఆఫ్ ఈ రైన్ ప్రూఫ్ షీట్ వల్ల. సో మనం వర్షం లేకపోతే ఈ షీట్ తీసేసుకుంటే గాలి అయితే చాలా బాగుంటుంది. నైటు ఫుల్గా చెమట అయితే పట్టేసింది. అప్రాక్సిమేట్గా 2:30 వరకు నాకైతే సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. 2:30కి పడుకున్నాను. కళింగపట్నం బీచ్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసి ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి శ్రీకాకుళం చుట్టుపక్కల. ఒకటి బౌద్ధులు నివసించిన ఆర్కియాలజీ సైట్ ఒకటి ఉందంట. అక్కడికి వెళ్ళి దాని తర్వాత అక్కడి నుంచి శ్రీకాకుళం కవర్ చేసి లాస్ట్గా అరసవిల్లి కవర్ చేసి ఈరోజు నైట్ అయితే శ్రీకాకుళంలో స్టే చేయాలి. సో అది ఈరోజు ప్లాను. ప్రజెంట్ కళింగపట్నం బీచ్ నుంచి అయితే సైన్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో అంతే. నెక్స్ట్ వీడియో కోసం రేపటి వరకు వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.